ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. డు నాట్ రీపే ఈవిల్ ఫర్ ఈవిల్ ఆర్ రివైలింగ్ ఫర్ రివైలింగ్, బట్ ఆన్ ద కాంట్రరీ బ్లెస్, ఫర్ టు దిస్ యూ were called, that you may obtain a blessing. 1 Peter chapter 3 verse 8. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున దేవుడు వాక్యం ద్వారా చెబుతున్నాడు, మనము పిలువబడింది, దేవుడు మనల్ని పిలిచింది శాపము కొరకు కాదు, కోల్పోవడానికి కాదు, ఇంకా కృంగిపోవడానికి, ఏమీ లేని వారంగా ఉండడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది ఆశీర్వదించడానికి, దీవించడానికే, మనల్ని హెచ్చించడానికి, గొప్ప చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనల్ని లోకంలో దీవెనకరంగా ఉండుటకు పిలుచుకున్నారు. స్కూల్లో వారు ఒక గొప్ప మీటింగ్ కి ఒక రాజకీయ నాయకుడిని పిలిచారు. అతన్ని ఎందుకు పిలిచారు అంటే గౌరవ అతిథిగా పిలిచారు. మంచి మాటలు చెప్పి అక్కడున్న వారిని, స్టూడెంట్స్ ని ప్రోత్సహిస్తాడు, వారికి మాదిరికరంగా ఉంటాడు అని పిలిచారు. అయితే అతను ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి, ఆ మంచితనాన్ని కాపాడుకోవాలి, మంచి మాటలు చెప్పి పిల్లలను ప్రోత్సహించాలి. అలాంటప్పుడే అతనికి గౌరవం అనేది ఉంటుంది కదండి. ఒకవేళ ఆ నాయకుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే, తనకు నచ్చింది మాట్లాడితే, చెడు మాటలు మాట్లాడితే ఎలా ఉంటుంది? గౌరవంగా ఉంటుందా? ఇంకొకసారి పిలువబడతాడా? మొదట ఉన్న మర్యాదను పొందుకోగలడా? అస్సలు పొందుకోలేడు కదా. దేవుడు కూడా మనల్ని అలానే పిలుచుకున్నాడు. మనం గౌరవంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మంచి వ్యక్తులముగా ఉండడానికి ఆయన పిలిచాడు. ఆయన పిలుపు పవిత్రమైనది, ఆయన పిలుపు విలువైనది. ఈ లోకంలో డబ్బున్నవారు, అధికారం ఉన్నవారు వారికంటే తక్కువ వారిని ఒరే అని పిలుస్తారు, తగ్గించి మాట్లాడతారు. వారింట్లో ఏదో పని ఉంటే చెప్పడానికి పిలుస్తారు, వారిని ఏదో ఒక విధంగా వాడుకోవడానికే పిలుస్తారు. గాని దేవుడు అలా పిలవలేదండి. ఆయన గొప్పవాడు, ఆయన నీతిమంతుడు, ఈ లోక సృష్టికర్త అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని మనల్ని ప్రేమగా పిలుస్తున్నాడు, మనల్ని జాలిగా పిలుస్తున్నాడు, కృపతో పిలుస్తున్నాడు. నేను మీకు ఇచ్చే ఆశీర్వాదమునకు మీరు వారసులు కావాలి, మీరు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని పిలుస్తున్నాడు. ఆయన ఎక్కడా కూడా మనల్ని తగ్గించలేదు, ఎక్కడా మనల్ని చిన్న చూపు చూడలేదు. అయితే మనము దానిని కాపాడుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా అనేది మనపైనే ఆధారపడి ఉంటుంది. నీకు నీ భర్త ఇచ్చే గౌరవం, నీ భార్య ఇచ్చే గౌరవం, నీ దగ్గర పనిచేసేవారు ఇచ్చే గౌరవం, నీ బాస్ ఇచ్చే గౌరవం నీవు కాపాడుకోవాలి. ఆ బాధ్యత నీది. అదే విధంగా దేవుడు ఇచ్చే ఆశీర్వాదము నీవు కాపాడుకోవాలి. ఆ బాధ్యత నీదే. లేకపోతే నీ ఆశీర్వాదము నీవే నీ చేతులారా పోగొట్టుకుంటావు. దేవుడు అంటున్నారు, ఎవరైనా నిన్ను తిడితే నువ్వు తిట్టొద్దు, ఎవరైనా నిన్ను దూషిస్తే దూషించవద్దు, ఎవరైనా నిన్ను అపహాస్యం చేస్తే నీవు తిరిగి దానిని చేయవద్దు. అలా చేస్తే నీ దీవెన నీవు కోల్పోతావు, ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. దానికి బదులుగా నీవు దీవించు, నీ శత్రువుని దీవించు, నీ విరోధిని దీవించు, నిన్ను బాధ పెడుతున్న వారిని దీవించు. అది నీకు నష్టమో కాదు, అది ఆశీర్వాదము అని మోషేని దేవుడు పిలిచాడు, ఇజ్రాయేలీయులకు అధిపతిగా చేశాడు, కానానులోనికి వెళ్లే ఆశీర్వాదం ఇచ్చాడు. కానీ మోషే చివరి నిమిషంలో తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. బండతో మాట్లాడమంటే బండని కొట్టాడు. ఆ విధంగా కానానులోనికి ప్రవేశింపలేకపోయాడు కదండి. దేవుడు ఈ రోజున మనము కూడా అలా ఉండొద్దు, అలాంటి మిస్టేక్స్ చేయొద్దు అని కోరుకుంటున్నాడు. కాబట్టి నీవు కీడుకు ప్రతి కీడు చేయడం మానివేసి, వాళ్ళు అలా ఉన్నారు కదా, నేనెందుకు ఉండొద్దు, నేనెందుకు చేయొద్దు, అలా చేయకపోతే నన్ను చేతగానివాడు అని అనుకుంటారు అని, నిస్సహాయుడు అనుకుంటారని నీవు అనుకోవద్దు. వారేమైనా అనుకోనివ్వండి, నీవు ఆశీర్వదింపబడుతున్నావు అని గుర్తు చేసుకుని వారిని దీవించండి అంతే. నీ యొక్క దేవుని ప్రేమ ఏంటో నీవు చూపించు. అవతలి వారి యొక్క గర్వం
ఏమిటో వారు చూపిస్తారు. చివరకు నీవే ఘనముగా, గౌరవముగా, దీవెనకరంగా ఉంటావు. కాబట్టి నీవు కోపముతోనో తాపముతోనో దేవునికి విరోధంగా నడిచి ఆశీర్వాదాన్ని కోల్పోవద్దు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన దేవా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారయ్యా. అవును తండ్రి, ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు మమ్మల్ని పిలిచి ఉన్నారయ్యా. మీ పిలుపు పవిత్రమైనది, మీ పిలుపు ప్రేమ గలదయ్యా, మీ పిలుపు జాలి కలిగినది తండ్రి. అవునయ్యా, మమ్మల్ని బానిసలుగా పిలవలేదు ప్రభువా, మమ్మల్ని ఆశీర్వాదము కొరకు పిలిచారయ్యా. అయ్యా మరి తండ్రి, ఆ పిలుపుకు తగిన విధంగా మా యొక్క ప్రవర్తన ఉండాలని, కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక వారిని దీవించుడి అంటున్నావు ప్రభా. అట్టి మనస్సును మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి. అయా మీరిచ్చు దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మీ కృపను మా పైన కుమ్మరించండి తండ్రి. అయా మరి ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ఉన్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా. వారి అవసరతలు తీర్చువాడవు నీవే, వారి యొక్క అక్కరలను ఎరుగువాడవు నీవే ప్రవ్వా. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చుమని బ్రతిమిలాడుకుంటున్నాం. అనారోగ్యముతో బాధపడుతూ అయా మరి స్వస్థత లేక దిగులు చెందుతూ మరి ప్రభా నార్మల్ రిపోర్ట్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు తండ్రి. అయా వారికి ఉన్న రోగము, వారికి ఉన్న రుగ్మత, వారికి ఉన్న బలహీనత, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన అనారోగ్య సమస్యలను యేసు నామములో గద్దించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అయా మీ ఎదుట మీ సన్నిధిలో సాక్షులుగా వారిని మీరు నిలవబెట్టుకోండి తండ్రి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి, కుటుంబ సమస్యల నుండి విడిపించండి, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి ప్రభా. అయా మీరే వారి మధ్య సమాధానమును, సఖ్యతను, ప్రేమను విస్తరింప చేయమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను మీరు సఫలము చేయండి. మంచి ఉద్యోగమును వారికి మీరు అనుగ్రహించండి. గవర్నమెంట్ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా ఆ యొక్క జాబును బిడ్డలు పొందుకునేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయ్యా. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో చెడు నిర్ణయాలు, చెడు ఆలోచనలు బిడ్డలు కలిగి లేకుండా అయా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి తలంపులతో వారు జీవించినట్లుగా సహాయము దయచేయండి. ముఖ్యంగా వాక్యానికి లోబడే మనసును వారికి మీరు అనుగ్రహించండి. అదే విధంగా నా తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని ప్రతి యవన బిడ్డకు దయచేయండి. యవన వయసులో ఏ పాపమునకు వారు లోబడక అయా పరిశుద్ధతను కలిగి జీవించుటకు సహాయమును దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా వివాహాల విషయంలో సాటి అయిన సహకారిని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా మీ యొక్క చిత్తములో వివాహము ఘనముగా జరుగునట్లుగా కృప చూపించండి తండ్రి. అయా కోర్టు సమస్యలతో నలిగిపోతూ ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నటువంటి కోర్టు కేసులను ప్రభా మీరే తండ్రి వారికి తగినటువంటి న్యాయమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. అదే విధంగా చేతి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డకు తోడుగా ఉండండి. కూలి పని చేస్తున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. బిజినెస్ చేస్తున్న బిడ్డలను మీరు దీవించండి. ఆ నష్టాలను లాభకరంగా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా ఆయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. న్యాయమైనటువంటి పాలన వారు జరిగించుటకు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా భారతదేశాన్ని దీవించండి. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా అయా ఎటువంటి మరి తండ్రి విభేదాలు, గొడవలు ఏవి లేనటువంటి దేశముగా మా భారతదేశము సమాధానముతో నింపబడినట్లుగా కృప చూపించండి అయా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. మిషనరీస్ ని మీరు దీవించండి ప్రభా.
అయా ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా మరి తండ్రి వారు ఉండడానికి సహాయం దయచేయండి. అయా దైవజనులందరికీ తండ్రి మీరే తోడుగా ఉండి వారిని నడిపించి బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభా అయా మరి తండ్రి ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, వారు చేస్తున్న పనులను మీరు ఆశీర్వదించమని, గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయమని, గర్భిణీ స్త్రీలను తండ్రి మీరే దీవించి వారికి శక్తిని బలాన్ని అనుగ్రహించమని, అదేవిధంగా ఇప్పుడే పుట్టిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని, మరి తండ్రి రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను, మారు మనసు లేని ప్రతి బిడ్డకు మారు మనసును దయచేసి ప్రభా మీ యొక్క నిత్య రాజ్యములో వారు ఉండడానికి సహాయమును దయచేయమని బ్రతిమిలాడుకుంటూ మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో మెండైన దీవెలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలుభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.